యేసు ప్రభు తప్ప వేరొక రక్షకుడు లేడు. సిలువలో మరణించాడు, ప్రాణం పెట్టాడు, మూడో రోజున తిరిగి లేచాడు. నేను ఎలా చెప్తున్నాను, మీరు అలా చెప్పుకోండి మీ నమ్మకాన్ని, మీ సత్యాన్ని. కానీ ఇతర దేవతల్ని దేవతల్ని దూషించకండి. నేను క్రీస్తును పోలి నడిచిన ప్రకారం మీరు నన్ను పోలి నడవండి. ప్రవీణ్ తప్పు చేశాడని ఒకసారి ఆయన అడిగితే క్షమాపణ చెప్పమంటే చెప్పాడు. ఆ వీడియో నేను చూశాను. అలాగని చంపేస్తారా? చంపింది కప్పేస్తారా? ఇప్పుడు ఏదో స్టార్ట్ చేయి, ఇది ఆన్ చేయి. ఎస్పీ కూర్చొని ఒరే ఒరే అని చెప్తూ, ఆయన పేరేంటి ఎస్పీ పేరు? కిషోర్ బాబు. హౌ డేర్ యూ ఆర్ టు కమ్ టు కంక్లూజన్? హౌ డేర్ యూ ఆర్? Don't you know it is illegal? Who can protect you? Chandrababu Naidu will protect you. Jagan will protect you. If you are breaking the law, nobody is above the law. Have I broken the law? No. I am raising questions and I am speaking. My preliminary investigation reveals this as a depth, and I am raising questions for you to investigate in that direction. And I offered to meet Chandrababu Naidu, the Chief Minister of Andhra Pradesh, but he has not called me. He has my numbers. T5 Naidu has my numbers. All Chandrababu people have my numbers. If you don't want 200 presidents and prime ministers knows, 54 Muslim country presidents know, and soon world media will know. Already they know it, but I am waiting for the police report. Is it an accident? Is it a brutal death? Praveen Pagadala bullet, అది కూడా హైవే మీద పడితే కనీసం చేతికి కానీ వేసుకున్న ప్యాంటుకి కానీ ఎందుకు డ్యామేజ్ కాలేదు? మీ పిక్చర్స్ ప్రకారం, మీ పిక్చర్స్ మీరు విడుదల చేయని సీసీటీవీ వీడియోలు మీడియా వాళ్ళకి ఎవరు పంపించారు? పోలీసులకి ఫుటేజ్లన్నీ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటాయి కదా. క్వశ్చన్ నెంబర్ 5, మద్యం తాగి ప్రమాదం జరిగిందని నమ్మించడానికి ఎవరు ప్రయాసపడుతున్నారు? 6, అనధికార సీసీటీవీ వీడియోలను మీడియా వాళ్ళకు రిలీజ్ చేసి మరణించే వారి వ్యక్తిత్వం పైన అటాక్ ఎవరు చేస్తున్నారు? ఇంటర్వ్యూకి పిలిచి రెచ్చిపోయాడు. 8, వారిపై ఎప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు? అవి ఇది హత్య. ప్రవేశనం. ఓనర్స్ మైండ్ యువర్ బిజినెస్. రిపోర్టర్స్ పిచ్చి పిచ్చిగా వాగుతున్నా కదా. ఐ ఆమ్ నౌ అన్ అడ్వకేట్. దేవుడు విడిచిపెట్టడు, నేను అసలు విడిచిపెట్టను. ఒరే నా చరిత్ర తెలుసుకోండి రా యూజ్లెస్ ఇడియట్స్. ప్రపంచాన్ని శాసించా. ట్రంప్ని 2016లో గెలిపించిన బుక్ మీరు చదివారు, ఓడించిన బుక్ మీరు చదివారు. బైడెన్ని గెలిపించి ట్రంప్ సరెండర్ అయితే గంట కలిసి కాంప్రమైజ్ అయితే మరలా క్యాంపెయిన్ చేశారు. అదే 3 రాష్ట్రాల్లో 45 వేట్లతో పెన్సిల్వేనియా, మిచిగన్, విస్కాన్సిన్లో తిరిగి క్యాంపెయిన్ చేసి గెలిపించారు. 45,000 ఓట్లు 3 రాష్ట్రాలు 1%తో. మెజారిటీ ఓట్లు ఎవరికి రావడం కాదు ఇక్కడ ముఖ్యం. ట్రంప్తో ఫైట్ చేస్తున్నాడు. మోదీ గురించి సేవ్ ఇండియా ఫ్రమ్ మోదీ, 41 reasons why డాక్టర్ కేఏ పాల్ షుడ్ బి నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ అని బుక్ రాసి 15 కోట్ల మందికి ఇచ్చి ఏప్రిల్ 9th ఇక్కడికి వచ్చారు. మీ పోలీసులకు జడుస్తావా? ప్రశ్నిస్తే గొంతు కప్పేస్తానంటే ఇంకా రెచ్చిపోతా. ఏపీ హైకోర్టు నిన్న సెలవు ఉంది కనుక ఇంకా మీ ఇన్వెస్టిగేషన్ ఉంది. Next 16th Honorable AP Court 1 CJ Thakurji has to give direction to the CBI inquiry. ఎందుకు ఈ లోపుని ఇది హత్య అని మీ దగ్గర రుజువులు ఉంటే మీరు తేల్చండి, లేదా మీకు చేత కాదని చేతులు ఎత్తియండి. సిబిఐకి నాకు మంచి రిలేషన్స్ ఉన్నది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ ఆనరబుల్ జస్టిస్ గవాయిజీ, Honorable various Justice Perla Supreme Court Justices, Telangana High Court Justice, AP High Court Judges, you are doing a great job. God bless you. Postmortem, courageous report, courageous reporters, courageous Praveen friends, God bless you.
ఎక్కడ గుద్దింది వెహికల్? ఎప్పుడు గుద్దింది? వెనక నుంచి గుద్దిందా, ముందు నుంచి గుద్దిందా, ట్రక్ గుద్దిందా, బస్సు గుద్దిందా, కారు గుద్దిందా? చూపించమంటే చూపించలే. ప్రవీణ్ తాగాడు, ప్రవీణ్ పడిపోయాడు, ప్రవీణ్ నిలబడ్డాడు. ప్రవీణ్ మాత్రం మాస్క్ తీయలేదు 10 గంటలు. ప్రవీణ్ మాత్రం హెల్మెట్ తీయలేదు 10 గంటలు. తాగి పడిపోయాడు. రే, ఇలాంటి అపనిందలేస్తున్న కుటుంబాల్ని దేవుడు శపించుగాక, వారి పిల్లల్ని శపించుగాక, వారి వంశాన్ని శపించుగాక. అది నా స్పిరిచువల్ పవర్. నేను లేకుండా, విక్టమ్ లేకుండా, వెపన్స్ లేకుండా 307 ఒంగోలు సిఐ శ్రీనివాస్ పెట్టాడు. ఆనరబుల్ ఏపీ హైకోర్టు దాన్ని కొట్టేసేసింది. ఏ పోలీసుని నేను నమ్మే పరిస్థితిలో లేను. కొంతమంది బ్యాడ్ పోలీసులు బట్టి, అందరూ బ్యాడ్ అన్ను, చాలా మంది పోలీసులు చాలా కష్టపడుతున్నారు. ఇక్కడ రిటైర్డ్ డీజీపీ అంజన్ కుమార్ లాంటి ఆయన. కానీ ప్రశ్నిస్తే 200 మందిని మీరు నోటీసులు ఇచ్చారట. ఎంతమందో నాకైతే తెలియదు. ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెడతాం అంటున్నారట. అరే, బైబిల్ అంటే మీకు చదవడం రాదు, కనీసం రాజ్యాంగమైనా చదవండి రా. ఆర్టికల్ 19 మనకి ఇచ్చింది ఏంటి? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఈరోజు తెలంగాణ ఆనరబుల్ సీజేకి నాకు టఫ్ ఆర్గ్యుమెంట్స్ అయ్యాయి. మార్నింగ్ 10:30కి, 1 o'clockకి. వై యు ఆర్ నాట్ హియరింగ్ యువర్ ఆనర్? తెలంగాణ కోర్ట్, తెలంగాణ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ ప్రాపర్టీస్. ఐ హ్యావ్ ఎ సొల్యూషన్. బీజేపీ అండ్ దిస్ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ fighting to lease this property. One, BJP is questioning. Ravant Reddy government is leasing. I am ready to donate billions of dollars అని రేవంత్ రెడ్డికి చెప్పాను. లెటర్ పంపమంటే పంపాను, కోర్టులో ఇచ్చాను. ఈరోజు ఆర్గ్యుమెంట్స్ వినిపించాను. సుప్రీంకోర్టు టెంపరరీ స్టే ఇచ్చింది, ఇది అమ్మడానికి వీల్లేదు అని ఆర్గ్యుమెంట్స్ వినిపించాను. ఇంకా గట్టిగా వినిపించాను ఈరోజు 1:15కి 2:30కి తెలంగాణ ఆనరబుల్ సీజే ముందు 10 మంది ఎమ్మెల్యేలు మీరు ఎందుకు డిస్క్వాలిఫై చేయట్లేదు? 1998లో బీఎస్పీ ఎమ్మెల్యేని 28th సీజే చేసినట్టు మీరు ఎందుకు చేయట్లేదు? ఎయిదర్ అబాలిష్ 10th షెడ్యూల్, చట్టాన్ని అబాలిష్. ఇందిరాగాంధీని అలహాబాద్ హైకోర్టు డిస్క్వాలిఫై చేసినప్పుడు 78లో చిన్న తప్పుకి ఇదే ఎమ్మెల్యే దానం నాగేంద్ర కాంగ్రెస్లో ఉండి బీఆర్ఎస్ కలగానే బీఆర్ఎస్లో చేరాడు. బీఆర్ఎస్లో ఉండి గెలిచి కాంగ్రెస్ గెలవగానే కాంగ్రెస్లో చేరాడు. చట్టానికే విలువ లేకపోతే, కోర్టులే న్యాయం చేయకపోతే, పోలీసులే డూప్లికేట్ వీడియోస్ రిలీజ్ చేసిన వాళ్ళు అరెస్ట్ చేయకపోతే, నోటీసులు ఇవ్వకపోతే, ప్రశ్నించిన హర్ష్ కుమార్కు నోటీసులు ఇస్తారు, ప్రశ్నించిన పాస్టర్లకు నోటీసులు ఇస్తారు, ప్రశ్నించిన మీడియా యూట్యూబర్స్కు గొంతు నొక్కేస్తారు. డూప్లికేట్ వీడియోలు చేసిన మహా న్యూస్ వాళ్ళకి, TV5 నాయుడు వాళ్ళకి నోటీసులు ఇవ్వరు. వైన్ షాప్ రిలీజ్ చేశారు కదా, మనం చూసాం కదా, కోట్ల మంది చూశారు కదా. మరి ఆ ఫుటేజ్లు మేము ఇవ్వలేదని ఎస్పీ గారే చెప్పినప్పుడు, డిఐజీఆర్ పోలీసులే చెప్పినప్పుడు, ఖచ్చితంగా బయట వారే కదా రిలీజ్ చేశారు. అవసరం బయట వాళ్ళకి ఎందుకు ఉంది? రిలీజ్ చేశారంటే వాళ్ళు అతను ప్రమాదం వల్ల చనిపోయాడని మనం నమ్మాలని కోరుకుంటున్నారు కదా. ఆ అవసరం వాళ్ళకి ఎందుకు ఉంది? ఇది నిజంగా ప్రమాదం అయితే తాగకపోయినా కానీ రాత్రిపూట సెల్ఫ్ యాక్సిడెంట్ అయి చనిపోతున్న సందర్భాలు లేవా? కార్లు యాక్సిడెంట్లు, మోటార్ సైకిల్ యాక్సిడెంట్ అయినవి లేవా? అంటే ఈ పాస్టర్ తాగుబోతూ తాగేసి పడిపోయాడు, తాగేసి చనిపోయాడు. తాగేసి చనిపోతే బాడీ కిందని బుల్లెట్ పైకి నెలగుంటుంది.
బాడీ ఒక దగ్గర, కాలో చేతులు ఇరిగిపోతాయి. ఇంకా అసలు ఇంకా చాలా ఎవరైతే ఫేక్ న్యూస్లు రిలీజ్, ఆయన పడిపోయాడే యాక్సిడెంట్ అయ్యి, బుల్లెట్ ఒకవైపు, ఆయన బాడీ ఒకవైపు వెళ్ళింది చూపించరు. ఈ మెయిన్ 3 వదిలేసి తత్మా అన్ని డ్రామాలు చూపిస్తున్నారు. మీరు ఎవరిని గుడ్డోలు చేస్తారు, ఎవరిని మురుకులు చేస్తారు? అసలు ఏ లోకంలో ఉన్నాం మనం? ప్రపంచంలోనే ఇండియన్స్ తెలివైన, ఇండియాలోనే తెలుగు. దానికి రుజువు నేనే. లా డిగ్రీ లేదు, ఏమి లేదు, 28 ఆర్డర్లు తెచ్చుకున్నా. సుప్రీంకోర్టులో, తెలంగాణ హైకోర్టులో, ఏపీ హైకోర్టులో, విశాఖపట్నం కోర్టులో, ఛత్తీస్గఢ్ బ్యాంకు మిగలట్లేదు, అమ్ముకు తింటున్నాను. ఆ ఉండిలో డబ్బులు 1000 కోట్లు ఎక్కడికి వెళ్తున్నాయి? హిందూ టెంపుల్స్ వారికే దీన్ని ఇవ్వాలని సుప్రీంకోర్టులో ఫైల్ చేసి ఆర్గ్యూ చేసి మరలా చేస్తాను, క్యూరేటివ్ పిటి చేసి. ఎందుకంటే ముస్లిం ములానాస్ మాస్కులు నడుపుకుంటున్నారు, క్రిస్టియన్ పాస్టర్స్ చర్చెస్ నడుపుకుంటున్నారు. హిందూ ప్రీస్టులు టెంపుల్స్ ఎందుకు నడుపుకోకూడదు? ఆర్టికల్ 14 అందరికీ సమాన హక్కు ఎందుకు ఇవ్వకూడదు? హిందువులకో ధర్మం, క్రైస్తవులకో ధర్మం, ముస్లింలకో ధర్మమా? వీళ్ళకేమో పనికిరాదు. కానీ హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్ మధ్య చిచ్చు పెడతారా? డూప్లికేట్ ఫుటేజీలు రిలీజ్ చేసి. అది పోలీసులు పెట్టారా, డాక్టర్లు పెట్టారా? మరి పెట్టినప్పుడు నేను కూడా చూశాను కదా, ఎంత క్లోజ్. డ్యామేజ్ కాలేదే, పడిపోయినప్పుడు మాస్క్ కూడా డ్యామేజ్ అవ్వాలి కదా. హెల్మెట్ డ్యామేజ్ అయిందా? కొంచెం. లోపల ఎలా గాయాలు ఉన్నాయి హెల్మెట్ ఉంటుండగా? మాస్క్ డ్యామేజ్ కాలేదు. కలకలు కొడుతున్న ఈ ఫోటోలే కదా. సోషల్ మీడియాలో వచ్చాక ఈ వీడియోస్ మాకు